మన వాళ్ళకి తీరిక దొరికితే చాలు దేవుళ్ళ దర్శనాలకు పోతా అంటారు. తిరుమల తిరుపతి దర్శనాలకి, శ్రీశైలం మల్లన్న దర్శనానికి, మహానంది పుణ్యక్షేత్రాలు ఇట్లా దర్శించుకొని పోతూ ఉంటారు. కానీ ఆ మాటకి ఆ మాట చెప్పుకోవాలా, మనుషుల కంటే చిరుతలకే రొంత దేవుళ్ళ మీద భక్తి ఎక్కువ అవుతుంది ఈ మధ్యకాలంలో. అవి కూడా దేవుళ్ళ దర్శనాలకు పోతా ఉన్నాయి. కావాలంటే మీరే చూడండి. దేవుళ్ళ మీద భక్తి మనుషులకేమో గాని అడవులలో ఉండేటి పులులకు, ఏనుగులకు, గుజ్జెలుగులకు ఎక్కువ అవుతుంది. అన్నిటికేమో గాని ఈ నడుమ శిల్త పులులకు మా ఎక్కువ అవుతుంది దైవ భక్తి. అంటే దేవుని గుళ్ళకే ఉరుకుతున్నాయి, పావుతూ దేవుని గుళ్ళల చుట్టే తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి దానిక తిరుమల నడక దారెమ్మడి తిరిగినాయి, వచ్చిపోయేటి భక్తులను భయపెట్టినాయి. ఇప్పుడు నంద్యాల జిల్లాలున్న మహానంది గుడి చుట్టూ కావలి కాస్తుందట ఒక శిల్త పులి. కామేశ్వరి దేవి సత్రం, అన్నదాన సత్రాల చుట్టే తిరుగుతుందట. అగ చూడలి ఓల సాటుకు కీనీడకు నాసు పెట్టుకుంటే ఎట్టొస్తున్నదో, చిన్నగా కప్పలు తిన్న జైలుగొడ్డు నడిచినట్టు కదలలేక అడుగులు అడిగేసుకుంటా నాసు పెట్టుకుంటే చిన్నగా నడుచుకుంటూ వస్తున్నది. అగో ఏమో గానొచ్చినట్టున్నది కదా, ఒక్క పాలే ఆగి అటు ఇటు చూస్తున్నది. ఇక గిట్ట గుళ్ళ చుట్టూ పులులు తిరుగుతుండటంతో దేవుళ్ళ దర్శనానికి పోయేటందుకు భక్తులు బగ్గ భయపడుతున్నారు. పులుల పేరింటనే గజ్జు నొనుకుతున్నారు. 4-5 వద్దుల సంది పులి తిరుగుతుండటంతోని భక్తులెవరు గుళ్ళెకు వస్తలేదాట, పూజలు చేస్తలేదాట. అయ్యవార్లకు సుత గుళ్ళెకు పోయి పూజలు చేసి గంట కొట్టాలంటే గజ్జు ననుకుతున్నారట. గంట సప్పుడిని పులియాడ ఉరికొస్తుందోనని భయపడుతున్నట్టున్నది కావచ్చు మరి. ఇక ఇది 28 మహానంది గుడి చుట్టూ శిల్త పులి తిరిగేదంతా బుట్ట కెమెరాల గానొచ్చుడుతో మస్తు జంకుతున్నారు అక్కడికి వచ్చేటి భక్తులు. ఇక ఈ శిల్త పులి తిరుగుతుందనేటి ముచ్చట చెప్పినా అధికారులు ఎవరు శవన పెడతలేరాట. ఏదైతే గానీ ఈ నడమ శిల్త పులులు అయితే అంటే ఊళ్ళ మీదనే పడుతున్నాయి, పబ్లిక్ ను గజ్జు నొనికిస్తున్నాయి. ఎట్ట పాడైతుందో ఏమో పోండ్రికి వీడితోని.